అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఎస్ఎన్టీ జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ సరిత గారు. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది బోల్డ్ అనే టిప్స్ సరిత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మామూలుగా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు సరిత గారు. అవునవును. కొందరు ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడో ఉంటే ఇంకా ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు చదువుతూనే ఉంటారు. అవునవును. కొంతమంది మధ్యలో, కొందరు ఉంటారు లాస్ట్ ఇంకా 1 week లో స్టార్ట్ అవుతుంది అనగా కూడా చదివే పిల్లలు ఉన్నారు. అవును. సో అంటే లాస్ట్ మినిట్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ టిప్స్, ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు? సో యాక్చువల్లీ ఇది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ లైక్ స్టూడెంట్ మైండ్ సెట్ ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఏంటంటే మీరు అన్నట్టు, సో కొంతమంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫీల్డ్ లో ఎలాగంటే బేసిక్ గా కాంపిటేటివ్ ఫీల్డ్ లో సో అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ లో ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు లేకపోతే 2 రోజుల ముందు టెస్ట్ పేపర్స్ అవి కొనేసుకొని బట్టి పట్టేసి సో వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయిపోతూ ఉంటారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అలా జరగదండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాబ్ తెచ్చుకోవాలి అని అంటే కంపల్సరీ సబ్జెక్ట్ మీద చాలా నాలెడ్జ్ ఉండాలి అండ్ చాలా ఫోకస్డ్ గా చాలా కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని చదవాలి. సో అలా 1 day బ్యాటింగ్ చేయడం, సో లేకపోతే బట్టి పట్టేయడం ఇలాంటివి ఈ ఫీల్డ్ లో వర్కౌట్ అవ్వవు. సో ఎవరైతే లైక్ కొంతమందికి ఒక గోల్ ఉంటది, సో కంపల్సరీ వాళ్ళు అంటే ఎలాంటి ఫీల్డ్ లో వర్కౌట్ అవ్వదు అంటారు? గవర్నమెంట్ ఫీల్డ్ లో గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలి అని అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో నథింగ్ బట్ ఓకే, ఎదర్ ఇట్ మే బి స్టేట్ ఎగ్జామ్స్ ఆర్ సెంట్రల్ ఎగ్జామ్స్. సో కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఇలాంటి మైండ్ సెట్ వర్కౌట్ అవ్వదు. సో కొంతమంది ఏంటంటే లైక్ ఏంటంటే వాళ్ళకు ఒక గోల్ ఉంటది. సో గవర్నమెంట్ ఫీల్డ్ లోనే సెటిల్ అవ్వాలి, లేదా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదా ఒక పోలీస్ జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే ఎస్ఎస్సి నోటిఫికేషన్ లో జాబ్ తెచ్చుకోవాలి. ఇలా ఒక గోల్ తోని వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ లోని వాళ్ళ మైండ్ లో ఒక గోల్ ఫిక్స్ అయింది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అలా ఇవాళ ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కూడా చాలా మంది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో కంపేర్ దన్ ప్రైవేట్ జాబ్స్. సో కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన ఇండియాలో లైక్ ఇండియాస్ మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో దీనికి చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా అవసరం. అండ్ అలాగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇప్పుడైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ వీటికి కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం. ఇప్పుడైతే ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అండ్ పోలీస్ ఎగ్జామ్స్ కూడా మనకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ మంత్ లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ నన్ను అడిగితే ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. ఇంకా లాస్ట్ మూమెంట్ లో తీసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ రాయబోతూ ఈ వీక్ నుంచి చదవాలి, జాబ్ వచ్చేసేయాలి అని అంటే టు బీ ఫ్రాంక్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ యాక్చువల్లీ ఇప్పుడున్న కాంపిటీషన్ లో. సో కాబట్టి లాస్ట్ మినిట్ లో అంటే ఇప్పటికే వాళ్ళందరికీ ప్రిపరేషన్ అనేది అయిపోయి ఉండాలి, ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. ఇప్పుడేంటంటే రివిజన్ స్టేజ్ లో ఉండాలి. సో అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ ని మినిమం 3-4 times రివిజన్ చేస్తేనే సబ్జెక్ట్ మీద 60-70% నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఇచ్చినా, ఎంత డిఫికల్టీగా వెళ్ళినా సో కాన్సెప్ట్ అర్థం చేసుకొని కాన్సెప్ట్ మీద అవేర్నెస్ ఉంటేనే ఆ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో లేకపోతే ఇట్ వుడ్ బి లైక్ సమ్వాట్ డిఫికల్ట్ అనమాట. అండ్ టెస్ట్ సిరీస్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో 90 minutes టైం ఉంటుంది. సో 90 minutes లో 100 questions చేయాల్సి ఉంటుంది. సో అక్కడ అవుట్పుట్ 90 minutes రావాలంటే ఇక్కడ ముందే ఏంటంటే మోస్ట్లీ టెస్ట్ సిరీస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు సో ఇక్కడ ఒక 70 minutes లో 70-80 minutes లో 100 questions ని చేసేస్తే ప్రాక్టీస్ లో, మెయిన్ ఎగ్జామ్ లో అవుట్పుట్ 90 minutes లో 100 questions చేయొచ్చు. ఓకే, సో ప్రాక్టీస్ అనేది అలా చేయాలి. సో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. వితౌట్ ప్రాక్టీస్ మనకి అవుట్పుట్ అనేది అంత ఈజీగా అంటే పాజిటివ్ రిజల్ట్ రాలేదు. సో కాబట్టి నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉంటుంది. అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పక్కన వాళ్ళు చెప్తే అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. నీకు రిజర్వేషన్ లేదు, లేకపోతే నీ బ్రెయిన్ కి నీ తెలివికి జాబ్ రాదు, అలా ఏం లేదు. సో అది కంప్లీట్ గా మనం ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉండాలి. అట్ ది సేమ్ టైం కూల్ మైండ్ సెట్ తో ఉండాలి. టెన్షన్ పడి చదివేస్తే కూడా అది బ్రెయిన్ లోకి ఎక్కదు. అండ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా పేపర్ ఎలా వస్తుందో ఏంటో, క్వశ్చన్ కి ఆన్సర్ తెలుస్తారో లేదో, అలా టెన్షన్ మైండ్ సెట్ ఉండదు. చాలా కూల్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్.
సో కూల్ గా చదువుకోవాలి, జాబ్ వస్తుందనే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఎగ్జామ్ బాగా రాస్తాను అనే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. సో అప్పుడే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అయితే ఏమవుతుందంటే చాలా మంది పిల్లలు ఈ ఎగ్జామ్ టెన్షన్ లో ప్రాపర్ స్లీప్ ఉండదు. అవును, సో దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో యాజ్ పర్ సైన్స్ బ్రెయిన్ రిక్వైర్స్ అట్లీస్ట్ 7 hours స్లీప్ ఇన్ ఎ డే. ఒక రోజుకి మనం ఒక రోజులో 7 hours స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. సో లేదా అట్లీస్ట్ 6 hours ఖచ్చితంగా స్లీప్ ఉండాలి. స్లీప్ లేకపోతే కూడా మనం ఫోకస్ ఎక్కువ చేయలేం, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. చాలా మంది స్టూడెంట్స్ కి మైగ్రేన్ వస్తుంది. సో నర్వస్ ఫీల్ అయిపోవడము, చిన్న చిన్న విషయాలకు టెన్షన్స్ పడిపోవడం. ఎగ్జామ్ లో ఏదైనా కంటిన్యూస్ గా ఒక 4-5 క్వశ్చన్స్ చదివితే కంటిన్యూస్ గా 4-5 క్వశ్చన్స్ తెలియనివి ఉంటే టెన్షన్ పడిపోయి నెక్స్ట్ క్వశ్చన్స్ కి కూడా ఆలోచించే కెపాసిటీ తగ్గిపోవడం, ఇవన్నీ దీనివల్లే జరుగుతాయి. సో కాబట్టి స్లీప్ కూడా చాలా మ్యాండేటరీ. అఫ్ కోర్స్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ టెన్షన్, జాబ్ టెన్షన్, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, కెరియర్, ఈ టెన్షన్స్ అన్ని అందరికీ ఉంటాయి. అవన్నీ ఎలా అంటే, సో వీళ్ళు ఏంటంటే చదువుతో పాటు డైలీ యాక్టివిటీస్ లో ఫిజికల్ వర్కౌట్ కూడా బాగా అలవాటు చేసుకోవాలి. సో మార్నింగ్ లేవడం, ఒక 1/2 hour 1 hour ఫిజికల్ వర్కౌట్, రన్నింగ్ ఆర్ యోగా ఆర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్. సో స్టూడెంట్స్ కి దీని మీద చాలా మందికి అవేర్నెస్ ఉండదు. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ అనేది బ్రెయిన్ కి చాలా రిలాక్సేషన్. ఫిజికల్ వర్కౌట్ బ్రెయిన్ కి చాలా రిలాక్సేషన్. ఎందుకంటే వైల్ వీఆర్ డూయింగ్ సంథింగ్, ఫిజికల్ వర్కౌట్ చేసేటప్పుడు మోర్ ఆక్సిజన్ ని కన్సప్ట్ చేస్తాం కాబట్టి బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎంత ఎక్కువ సప్లై అవుతే బ్రెయిన్ అంత యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఫ్లూయిడ్స్ కూడా బాగా తీసుకోవాలి, వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో అట్లా బ్రెయిన్ కి మెమరీ పవర్ పెంచడం కోసం సో ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువ టెన్షన్స్ తీసుకోకూడదు. సో కూల్ గా ఉండాలి. టెన్షన్స్ పడినంత మాత్రాన అక్కడ రిజల్ట్ ఏం పాజిటివ్ అయిపోదు. ఇంకోటి ఏంటంటే అన్ని ప్రిపేర్ అయిపోతారు, అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా రేర్ పర్సన్స్ టైం కి రీచ్ అవ్వలేకపోతారు. సో దాని వల్ల మీరు ఇదంతా చేసిందంతా పక్కకి వెళ్ళిపోతుంది. టైం కి రీచ్ అవ్వలేకపోవడం అని అంటే అది ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. ఖచ్చితంగా ఎప్పుడో ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ ఒక 20-25 days ముందే హాల్ టికెట్స్ ఇస్తాడు. హాల్ టికెట్స్ లో ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ స్టే చేస్తున్నారు, దానికి ఎంత డిస్టెన్స్ ఉంది, అవన్నీ ముందే చూసుకోవాలి. సో చూసుకొని ఇంకా ఒక అరగంట ముందే అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వాలి. ఇది ఇట్స్ కంప్లీట్లీ నెగ్లిజెన్స్. అది ఇంకా ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేసి ఇలాంటిది ఓకే గానీ, బట్ ఏంటంటే కొన్ని మినిట్స్ లేట్ అయితే కూడా అలో చేయరు. సో అలా వాళ్ళ చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటారు. సో కాబట్టి ముందే ప్రీ ప్లాన్డ్ గా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రైన్ లో వెళ్తారా, లేకపోతే మెట్రోలో వెళ్తారా, బైక్ లో వెళ్తారా, అట్లా ఒకటి కాదు 2-3 ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఎప్పుడన్నా మనకి టైం బాగాలేనప్పుడు సడన్ గా కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతాయి కదా. సో దానికి ఆల్టర్నేట్స్ కూడా ముందే చూసి పెట్టుకొని ఉండాలి. సో ముందు రోజు మంచిగా నిద్రపోవాలి. సో ముందు రోజు 1 day బ్యాటింగ్ మిడ్-నైట్ వరకు చదివేసి అప్పుడు పడుకుంటారు. 2 o'clock 3 o'clock టెన్షన్ పడి, సో కరెక్ట్ గా ఎగ్జామ్ కి వెళ్ళాలి అన్నప్పుడు మెలకువ రాదు. సో నిద్రలో ఉంటారు. సో అలాంటివి లేకుండా ఒక్క రోజులో మనం ఏం మార్చలేం, ఒక్క రోజులో ఏం చేసేలేం. సో థింగ్స్ కెనాట్ బి చేంజ్ ఇన్ 1 day. సో కాబట్టి ముందు రోజు నన్ను అడిగితే మంచిగా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటేనే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది. సో ఒక్క రోజు చదివింది గుర్తొచ్చేసేయాలంటే గుర్తు రాదు. ఇట్స్ కంప్లీట్లీ లైక్ మన బాడీలో జరిగే బయలాజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో సూపర్ అండి. నిజంగా ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి సరిత గారు చెప్పిన టిప్స్ ని ఖచ్చితంగా పాటించండి. మన ఫుడ్ చాలా ఇంపార్టెంట్, మన ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్. ఈ 2 ఉంటే మీరు బాగా చదువుకోగలరు. వీరు చెప్పినట్లు అన్ని అయిపోయాయి అంటే టైం కి రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. Yes. థ్యాంక్ యూ అండి. So thank you, ma'am.